ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే, వేదిక టీవీ అభిప్రాయం కాదు. ఇందులో భాగంగా ఈరోజు అమీర్పేట్కి రావడం జరిగింది. మరి అమీర్పేట్లో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి అలాగే రేవంత్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ లబ్ధిదారులకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా జరిగిందనే విషయాల గురించి ఇక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అన్న. మీ పేరు? ప్రేమన్న. ఏం చేస్తుంటారు? నేను ట్రైనింగ్ తీసుకుంటాను. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఏముంది, ఏం లేదు, గట్లనే గడుపుతాడు టైంపాస్. ఇక అయిపోయింది. 2.5 years అయిపోయింది. నెక్స్ట్ 2.5 years 1.5 year అయిపోయింది. ఇంకో 3.5 years అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ వస్తాయి. రాడు కనవాడాడు ఇక అంతే. నెక్స్ట్ అయితే కష్టం అన్న. గిట్లా మరీ ఘోరం ఉన్నది. ఏం రైతు బంధు లేదు, ఏం లేదు. ఈ గ్రామంలో అసలు రైతు రుణమాఫీ ఇడబడ్డారని ఎవరు పడలేదు కదా. రైతు రుణమాఫీ అన్నారు. రుణమాఫీ కూడా కొందరు పడ్డది, కొందరు కాలేదు. ఎక్కడికి చేస్తారు వాళ్ళు కూడా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? మంచిగానే ఉందన్న, మంచిగా చేసినాడు. మేము రైతు కుటుంబం నుంచి వచ్చినాం. మాది బాగానే మేము 5 ఎకరాలు ఉన్నది. మాకు రైతు బంధు పడ్డది, రైతు రుణమాఫీ అయింది, నీళ్ళు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మంచిగానే జరిగినాయి కేసీఆర్ పాలన ఉన్నప్పుడు. ఇక్కడ గ్రామం మండలం ఎక్కడ? మాది ఆలేరు. నమస్తే సార్. హలో, మీ పేరు సార్? ఆనంద్. ఏం చేస్తుంటారు సార్? సాఫ్ట్వేర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే నాట్ సాటిస్ఫైడ్. అంటే స్టార్టింగ్ చెప్పిన దానికి ఇప్పటికీ అంటే లేదు, ఈక్వల్గా లేదు. సో అప్పుడు ఇది ఎగ్జాంపుల్ 2 లక్షల రుణమాఫీ అన్నాడు, కానీ దానికి కండిషన్ అప్లై ఏం టర్మ్స్ అండ్ కండిషన్ ఏం చెప్పలేదు. తీరా అధికారంలో వచ్చినాక ఇది మళ్ళీ టర్మ్స్ అండ్ కండిషను ఇది 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకి, 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఇవ్వము అనేది అది అటు ముందు చెప్పలేదు. సో అదొకటి. మేము ఇంకోటి ఇక ఎగ్జాంపుల్ ఇలానే ఉన్నాయి, ఇంకా చాలానే ఉన్నాయి. బట్ ఇది ఒకటైతే ఎగ్జాంపుల్. ఇక రైతు బంధు అన్నారు. రైతు బంధు అది ఇంకా వరకు రాలేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు అయితే 1 ఎకరం నుంచి స్టార్ట్ అయిందంటే ఇంకా వెళ్తూనే ఉంది. ఇప్పటికీ 1.5 month అవుతుంది, ఇంతవరకు కూడా ఇది రైతు బంధు అనేది రాలేదు. ఏమన్నా మెసేజ్ చూసుకుంటున్నాం, అది చూస్తే రైతు బంధు కాదు, ఏదో కస్టమర్ మెసేజ్లు వస్తున్నాయి. మేము రైతు బంధు వస్తున్నాయని అసెంబ్లీలో చూస్తున్నాం, అక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఇంకా ఏంటి ఏజ్డ్ వాళ్ళకి పింఛన్ అని అన్నాడు. అది ఇంతవరకు 15 months అవుతుంది అధికారంలోకి వచ్చి, ఇంతవరకు కూడా ఏది పింఛన్లు లేవు. సో ఇంకా అన్నీ మైనసే ఉంది. అంటే మేము ఆలోచించింది ఊర్లో కూడా అలానే ఉంది. సో అప్పుడు అనుకున్నారు. సో 2 terms కేసీఆర్ ప్రభుత్వం వచ్చింది. ఈసారి కాంగ్రెస్కి ఇద్దామని మంచి ఆశతోటే ఇచ్చిర్రు. కానీ ఇప్పుడు అది వాళ్ళు ఇప్పటివరకు అయితే ఏం లేదు హోప్ అయితే. మరి ఇంకా రిమైనింగ్ 3 yearsలో ఏమైనా చేస్తారా చూడాలి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అప్పటికి అంటే అది ఒకసారి కేసీఆర్ది ఇప్పుడు చూస్తే కేసీఆర్దే బాగా అనిపిస్తుంది. అప్పుడు అంటే కంపారిజన్ చేసుకుంటే అదే బాగా అనిపిస్తుంది. అప్పుడు ఏంది కంటిన్యూస్గా 2 times వచ్చేసరికి ఇక దాని కేసీఆర్ కన్నా ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా ఎక్కువ ఏమైనా చేస్తుందేమో అని కాంగ్రెస్కి వేయాల్సి వచ్చింది ఓటు. కానీ ఇప్పుడు చూస్తే అది ఏది కూడా కరెక్ట్ లేదు కాంగ్రెస్ది. సో ఏమన్నా తర్వాత ఏమైనా వాళ్ళు రెక్టిఫై అయ్యి ఏమైనా రియలైజ్ అయ్యి ఏమైనా ఇంకా దీన్ని ఏమైనా ఇష్యూ రిజాల్వ్ చేస్తారా లేదా తెలియదు. ఇక ఇప్పుడు ఐటీ రంగంలో చూసుకుంటే గతంలో కేసీఆర్ గారి పాలన ఎలా ఉంది, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు సార్? ఇంకా ఐటీ రంగం గురించి అయితే ఇంకా అప్పుడు అది శ్రీధర్ బాబు యూఎస్కి వెళ్ళి కంపెనీస్ తోటి ఒప్పందాలు చేసుకున్నారు. ఎంతవరకు కంపెనీలు వస్తాయి, ఎంత జాబ్స్ ఇస్తాడు అనేది ఇప్పటివరకు అయితే నో క్లారిటీ. ఇప్పటికైతే జాబ్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి, కొత్తగా వచ్చింది అయితే ఏం లేదు. సో ఉన్న కంపెనీస్ కూడా సాలరీ ఎక్కువ ఉందని అక్కడిక్కడ జాబ్ సెక్యూరిటీ కూడా లేకుండా అయిపోయింది. గతంలో ఓకే కేటీఆర్ వెళ్ళి కొంచెం ఉన్నవరకైనా కూడా కంపెనీస్ బాగానే ఒప్పందాలు చేసుకొని బాగానే తీసుకొచ్చిండు. సో ఇప్పటికి ఇంకా అదైతే ఇది మేము అబ్జర్వ్ చేసింది అయితే. నమస్తే సార్. नमस्ते। आपका नाम क्या है सर? तौफीक। आपका काम क्या है सर? मैं ड्यूटी करता हूँ पटना में। सीएम रेवंत रेड्डी साहब का काम कैसे है सर? चल रहा 50-50। कैसे चल रहा 50-50। अब सिटी को तो डेवलपमेंट छोड़ दिए, डिस्ट्रिक्टों को देख ले रहे, बस वही कर रहे हैं। अभी तो एक भी पूरी नहीं हुई। हम भी लाइन में ठहर के परेशान हुए, क्या पूरी हुई? बस का तो हुआ, अब हमारे लिए करंट का किसका हो? हमारे को तो नहीं आ रहा बिल, पर आ रहा हमको पूरा ही वैसी बिल आ रहा। वो तो राशन कार्ड का बोले, वो बोले, ये बोले, साली बात है। चलेगा 3 साल 4 साल चले आते, लास्ट टाइम पे 6 महीने बाकी, उसके बाद पूरे कर देते होंगे वो।
दिए किसको, खाली आ गया दिए ने, हमारे भी डाले, हमारे को भी नहीं आया अभी तक। इंदिरा मिल भी नहीं आ रहे। जो नहीं आया, जिसको आया रुपए में 100 जनों में से 2-4 जनों को आ रहा, बाकी का 97% लोगों को नहीं आया, अभी तक तो नहीं आया। उस दिन केसीआर साहब का काम कैसे है सर? वो तो केसीआर से ज़्यादा केटीआर का काम है, हैदराबाद को जो डेवलपमेंट करे केटीआर साहब का काम है। वो करे जो काम करे, उसको बोलते काम करना। आज जाके देख लो, अब क्या था, गच्चीबोली हाईटेक सिटी था, अब कितने साल से हैदराबाद में, अब आप कितने साल से हैदराबाद में देखे, हाईटेक सिटी गच्चीबोली था, हम गांव के हो गए, उन लोग सिटी के हो गए। वो डेवलपमेंट में बोलते हैं, उसको काम बोलते हैं। उसको ये क्या काम है, खाली सब अपना अपना उल्लू सीधा कर ले रहे। डेवलपमेंट देखना है, गच्चीबोली हाईटेक की, बंजारा हिल्स जुबली हिल्स ख़त्म हो गया, अब माधापुर हाईटेक सिटी वो कौन करा, वो नायडू साहब, नायडू सर जो थे उन्होंने करके बुनियाद खड़ा करे, उसको उठाने वाले है ना अपना केटीआर, और कुछ। थैंक यू सर। ओके वेलकम।